జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్తో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య సమావేశమయ్యారు. హరిరామ జోగయ్య సమావేశం జనసేనకు సంబంధించినటువంటి విధంగా, అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాజకీయంగా కొంత కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ 1-2 రోజుల నుంచి ముద్రగడ్డ పద్మనాభం ఎపిసోడ్, ముద్రగడ్డ పద్మనాభం జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు కలవటం, వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన వైపు కానీ తెలుగుదేశం వైపు కానీ ముద్రగడ్డ వస్తున్నారు, వాళ్ళ కుటుంబం వస్తుంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్తో భేటీ కావటం కొంత ప్రాధాన్యత సంతరించుకున్నది. జనసేన ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి, తెలుగుదేశం జనసేన పొత్తుల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద హరిరామ జోగయ్య అనేకమైనటువంటి సలహాలు, సూచనలు బహిరంగ లేఖల ద్వారాగా, అదేవిధంగా ప్రత్యక్షంగా కలవటం ద్వారాగా పవన్ కళ్యాణ్కి అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఒక 64 సీట్లు అడగాలి తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో అని ఆ 60 సీట్లకు సంబంధించినటువంటి లిస్టును కూడా హరిరామ జోగయ్య బహిరంగ లేఖ ద్వారాగా పవన్ కళ్యాణ్కి అందించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా మీరు అడగండి, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దు, మీరు ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు అందరూ కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాలని, కాబట్టి మీరు ముఖ్యమంత్రి పదవి విషయంలో ఖచ్చితంగా పట్టుబట్టండి అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగ లేఖల ద్వారాగానే పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య తెలియజేశారు. నారా లోకేష్ తెలుగుదేశం జనసేన కూటమికి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనేటువంటి విధంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూడా హరిరామ జోగయ్య తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలి, మీరు ఖండించాలి ఇలాంటి వార్తల్ని, ఇది మంచిది కాదు, ఇది జనసేన తెలుగుదేశం కూటమి ఈ అలయన్స్కి కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయం, ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తాడు నారా లోకేష్, ఈ విషయంలో స్పందించండి అని కూడా పవన్ కళ్యాణ్కి సూచించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా హరిరామ జోగయ్యతో మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు ఏకంగా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు కాబట్టి ఇవన్నీ అంశాలను చర్చించేదానికి అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో అసలు ఎన్ని సీట్లు అడుగుతున్నారు, ఏమిటి, ఏమైనా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కానీ, లేదు అని అంటే కోసీఎంగా అంటే సహ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ విధమైన అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి, 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ కూడా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా అనేక సందర్భాల్లో హరిరామ జోగయ్య లేఖల్లో పేర్కొన్నారు. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఆయన చర్చించేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి జనసేన నాయకత్వం ఈ హరిరామ జోగయ్య భేటీ తర్వాత ఈ ఏమిటి అంశాల మీద కొంత వాళ్ళు బయటికి వెల్లడిస్తారా, లేదంటే హరిరామ జోగయ్య మాట్లాడతారు, అన్ని విషయాలను కూడా ఆయన బహిరంగంగా మాట్లాడేటువంటి వ్యక్తే. పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడారు, ఏమి పొత్తుల విషయంలో ఎలా వ్యవహరించాలి ఏంటి అని సీనియర్ కాబట్టి, సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏ విధమైన సలహాలు, సూచనలు అందించారు అనేటువంటిది హరిరామ జోగయ్య ఆ విషయాలను వెల్లడించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య ఈ భేటీ రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు.